మన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మీరు దేవునితో సహకరిస్తారో మన బిడ్డలు మన కేర్ తీసుకుని జాగ్రత్తగా వాళ్ళ భయభక్తులు పెంచినప్పుడు చాలాసార్లు మనం ఏమంటారంటే చిన్నపిల్లడు కదా ఏం తెలుసు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా తెలుసు. మీరు వాక్యం చూసినట్లయితే మరియా అంటే మరియమ్మ తర్వాత ఎలిజబెత్, జకరియా భార్య ఎలిజబెత్, వాళ్ళ స్టోరీ మనకు తెలుస్తుంది కదా. ఎప్పుడైతే మరియా గర్భవతి నుండి ఎలిజబెత్ కథ విష్ చేసిందో వెంటనే ఆమె ప్రవచనం కలుగుతుంది. మీకు గుర్తుండొచ్చు కదా. కాబట్టి అంత సమయం లేదు కాబట్టి మనం ఎప్పుడైతే బిడ్డతో కేర్ తీసుకుంటామో ఒకటి మీరు మర్చిపోకండి. అప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ భర్తలు వేస్తాడు. మరి ఎలిజబెత్ వందనం వచ్చి కనగానే బిడ్డ భర్తలు వేస్తాడు. గర్భంలో ఉన్న బిడ్డ ఎలా తెలుస్తుందండి? స్టిల్ గర్భంలో ఉన్న బిడ్డకే తెలిసినట్లయితే వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ప్రతి క్షణం వాళ్ళకి కేర్ తీసుకోవాలి. చిన్నదాన్ని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా. అయినప్పటికీ బ్రేక్ కూర్చో బైబిల్ చదువు, నాతో పాటు బైబిల్ చదువు, పక్కన కూర్చోబెట్టుకోండి, ఏం తెలియదు కానీ మీతో పాటు చేస్తారు. అది మైండ్లో ఎక్కడ అవుతుంది. అరే నేను పెద్దవాడిని అయిన తర్వాత అరే మా నాన్నగారు ఇలా బైబిల్ చదువుకున్న ప్రతిరోజు నేను కూడా చదువుకోవాలి, మన అందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారు నేను కూడా చూసుకోవాలి. మనం చిన్నటువంటి అశ్రద్ధ చేయకూడదు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు కట్టుకోవాలి. అదే విధంగా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. కాబట్టి ప్రాక్టీస్ మీరు ఇచ్చినట్లయితే రానైన దినాలు ఎంతో సంతోషిస్తారు. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఎంత గొప్పదైంది అని మీరు సంతోషించే అవకాశం పెట్టారు. కాబట్టి ఈ ప్రాక్టీస్ నేను మార్చుకొని ఈ సమయంలో మనం ప్రతిష్ఠించిన అయినాము. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ఏకీభవించండి. పేరుతో ప్రతిష్ఠించిన అయినాము. మా ప్రియ ప్రభువు తండ్రి, మమ్మల్ని సృష్టించిన సృష్టించిన దేవా, ఈ మధ్యాహ్న కాలంలో అందరినీ నీ ప్రియ బిడ్డ మా ప్రియ సహోదరుని మరి వచ్చిన మరియమ్మ గారిని దీవించినా ఆశీర్వదించినా, తన కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించినా, అందరూ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. కుమారుడు జాన్ కెనడీని దీవించిన విధానాన్ని బట్టి, కుటుంబంగా తీర్చిది కుటుంబ జీవితం ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు. అందరూ ప్రభా కుటుంబ జీవితం ఆశీర్వదించిన దేవుడై రెండవ బహుమానం కుమారుని ఇచ్చిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు. వందనములు అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బిడ్డను మీ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో గిద్యోన్ కెనడీ అని నామకరణం చేయించున్నాం తండ్రి. ఈ దేవుని బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తములకు సమర్పించడగా నీ ఆత్మాభిషేకం బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరూ భయభక్తుల్లో పెంచిన తల్లిదండ్రులకు అవసర జ్ఞానాత్మలను నేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డ పట్ల నీకు కలిగిన అతి ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకున్న దేవుడై ప్రాణమైన దినములో ప్రభా గిద్యోన్ కెనడీ అనేక మందికి ఆశీర్వాదాలు ఉన్నట్లుగా తీర్చిదిద్ది ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకున్నట్టు ప్రభా బిడ్డలు మీ కొరకు ప్రతిష్ఠించినాం తండ్రి. నీకే స్తోత్రములు. అనేక ఆత్మలను రక్షించుటకు, అనేక ఆత్మలను బలపరచుటకు, అనేక ఆత్మలను నీ సన్నిధికి నడిపించుటకు రానైన దినములలో ప్రభా బిడ్డలు నీ సాధనగా వాడుతున్న మరియు ఉన్నత విద్యలో అభ్యసించిన మహిమపరిచి వారుగా తీర్చిదిద్ది మరియు సంఘములకు సమాజములకు ఆశీర్వాదకరంగా చేసి నీవే మహిమ పొందమని వేడుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిలో ప్రతిష్ఠించి ఆశీర్వదించి యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం నీకు తోడైన ముందుగా నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.